ఈరోజు సిరిసిల్ల పట్టణం నుండి మున్నూరు కాపు కుల బాంధవులు కౌన్సిలర్గా గెలిచిన వాళ్ళను సన్మానించుకోవడం అనేది మా అందరికీ ఎంతో ఆనందకరమైన విషయం. ఎందుకంటే మున్నూరు కాపు కులం నుండి ఇదే విధంగా అందరికీ చైతన్యం చెంది ఇంకా వివిధ వార్డులో మన మున్నూరు కాపు కుల బాంధవులు కౌన్సిలర్గా గెలుపొందినట్టయితే రేపు సిరిసిల్ల పట్టణంలో లార్జెస్ట్ మెజార్టీ పద్మశాలి కుల బాంధవులు ఉన్నారు. సెకండ్ లార్జెస్ట్ అంటే మళ్ళీ మున్నూరు కాపు కుల బాంధవులే ఉన్నారు. కనుక మున్సిపల్లో కానీ ఇంకా వివిధ పోస్టులో కానీ మున్నూరు కాపులకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదు. ఎందుకంటే హయ్యెస్ట్ లార్జెస్ట్ ఉన్న పద్మశాలి కుల బాంధవులకు సోదరులకు చైర్మన్ పదవి వేయడం సమ్మతమే, మేము కూడా దాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాము. కానీ సెకండ్ లార్జెస్ట్ పొజిషన్లో ఉన్న మా మున్నూరు కాపులకు ఇప్పటివరకు కనీసం వైస్ చైర్మన్ పదవి కూడా ఇవ్వలేకపోతున్నారు. వైస్ చైర్మన్ పదవి మా మున్నూరు కాపులకు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అందరి సహకారం కావాలని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా మున్నూరు కాపులు ఎక్కడున్నా ఏడున్నా ఎవరిని ఎలాంటి మాటలు అనకుండా అందరితోటి కలిసిపోయి అందరినీ అన్న తమ్మి బాబు అని తెలుసుకుంటూ ఉంటున్నాం. కనుక మేము అందరం కూడా గుర్తించి సిరిసిల్లలో ఎలాంటి పదవులు వచ్చినా ఏదొచ్చినా మున్నూరు కాపులకు సముచితమైన స్థానంలో పదవులు దక్కాలి. అంతేకాకుండా మున్నూరు కాపులు ఎలాంటి గవర్నమెంట్ కానీ ఎలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ జరిగినా కానీ వారి వంతు సహకారం ఎందులోనైనా ఖచ్చితంగా మన కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అంటే మున్నూరు కాపులు ఎక్కడ కూడా ఎవరికి చెడు చేయరు. అంటే మున్నూరు కాపులు అంటేనే రైతు కులంలో పుట్టిన మేము. మున్నూరు కాపు కులము రైతు కులం. రైతులు అంటే అన్ని కులాలు ఉన్నారు కావచ్చు, కానీ మున్నూరు కాపులు అంటేనే రైతులు. ప్రపంచానికి అన్నం పెట్టే రైతులం మేము. ఇక్కడ రాజకీయంగా కానీ వేరే రకంగా అన్ని రకాలుగా వెనుకబడిపోతున్నాము. కనుక అందరు పెద్దలందరూ గుర్తించి మున్నూరు కాపులకు సముచితమైన స్థానం దక్కాలి. అదేవిధంగా మున్నూరు కాపులందరూ ఐక్యతగా ఉండి మన వంతు సహాయంగా ఎలాంటి సిరిసిల్లలో కానీ ఎక్కడ ఏది జరిగినా కానీ మన వంతు సహాయంగా అందరికీ సహాయం చేసుకుంటూనే ఉండాలని కోరుకుంటూ మున్నూరు కాపుల ఐక్యత కలిసి ఉండి మనతో పాటు మన వేరే ఇతర కుల బాంధవులను కూడా అందరినీ కలుపుకొని పోయి ఏ కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేసే విధంగా మా పెద్దలు కానీ మా వారు ఉన్నారు. అదేవిధంగా ఇంకా ఎక్కడ వేరు వేరు స్థానాలలో మున్నూరు కాపులు బలమైన స్థానంలో ఉన్నారు. కానీ సిరిసిల్లలో సెకండ్ లార్జెస్ట్ పొజిషన్లో ఉన్న మున్నూరు కాపులు ఇంకా వెనుకబడిపోతున్నారు. మున్నూరు కాపులు ఐక్యతగా ఉండి మనకు రావాల్సిన పదవులను కానీ నిధులను కానీ మనం దక్కించుకొని మనం కూడా సముచితమైన స్థానంలో ఉండాలని కోరుకుంటూ మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి. జై మున్నూరు కాపు. మున్నూరు కాపు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మన సిరిసిల్ల మన కుల బాంధవులు కౌన్సిలర్లకు సన్మానం చేయడానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన జిల్లా అధ్యక్షులు గొప్ప దేవన్న గారికి, మరి అదేవిధంగా సిరిసిల్ల 7 సంఘాల అధ్యక్షుల గారికి, ప్రధాన కార్యదర్శులకు మరియు మిగతా మా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా కౌన్సిలర్ అన్నలకు అక్కలకు అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీరు చాలా సంతోషం, చాలా కష్టపడి గెలిచినారు. కావున మన వార్డులో ఎవరైనా మన కులము కానీ ఇతరులు కానీ ఎవరు మీ దగ్గరికి వచ్చినా మంచి పని చేసి వాళ్ళకు సేవ చేసినట్టయితే మరి మళ్ళీ రాబోయే రోజుల్లో మనమే గెలుస్తాం. మరి ఈ అవకాశం చాలా చాలా విలువైన అవకాశం. ఈ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకొని మరి ప్రతి ఒక్క ఇంటికి పోయి కూడా మరి ఏ సమస్య వచ్చినా వాళ్ళకి మనం తీర్చినట్టయితే మరి వాళ్ళ గుండెల్లో మనము ఒక పేరు రాసుకుంటాం. కాబట్టి ఈ సేవ కార్యక్రమం చాలా చాలా మంచిది. ఇది కొందరికే దక్కుతుంది, చాలామంది పోటీ పడతారు, అందులో అదృష్టం ఉన్న వాళ్ళు గెలుస్తారు. కాబట్టి ఈ అవకాశం మీ అందరికీ మీకు వచ్చింది కాబట్టి మీరు బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరికి సేవ చేసి మరి శభాష్. మరి కౌన్సిలర్ గారు మాకు వెన్నంటుండి మాకు పనులు చేస్తున్నారు. మరి హాస్పిటల్లో కానీ మరి ఏ సమస్య వచ్చినా, ఏ కుటుంబ సమస్య వచ్చినా, ఏ సమస్య వచ్చినా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని మా తరఫున మరి మా కుల బాంధవుల తరఫున మీ అందరికీ కూడా మీకు విన్నవించుకుంటున్నాం. మరి అదేవిధంగా మరి చాలామంది పేదవాళ్ళు ఉంటారు. మరి రేషన్ కార్డు కానీ వాళ్ళకు పెన్షన్స్ కానీ ఏదున్నా మీరు రాకముందే వాళ్ళని గుర్తించి వాళ్ళకు మీరు ఇప్పించినట్టయితే మరి చిరకాలం మీ పేరు ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో కూడా మీరు ఇదే విధంగా గెలుస్తూ మీ తోటి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని కూడా మాలాంటి వాళ్ళు కూడా చాలామంది కౌన్సిలర్ అవుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను.